నమస్తే దోస్తులు, నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని అయితే నేను అనుకుంటున్నాను. ఈ రోజు మనం టమాటా బిర్యానీ చేయబోతున్నాం. ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి. మీరైతే నేను సింపుల్ గా చేసి చూపిస్తాను. మీకు ఎలా ఉండాలో దాన్ని దోస్తులు చూపిస్తాం. నానబెట్టుకున్న బియ్యం అయితే వేసుకోవాలి దోస్తులు. ఇలా సన్నటి మంట మీద బియ్యం అయితే ఎసరా కలిపేది నాన్నప్పుడు వేసుకోవాలి. బియ్యాన్ని అయితే అప్పుడు మనకి 70% ఉడికించుకోవాలి అన్నాన్ని అయితే. మనం తెచ్చుకున్న కొండ అయితే పెట్టుకోవాలి దోస్తులు. సరిపడే నూనె అయితే పోసుకున్నాం దోస్తులు. బిర్యానీ సామాన్లు అయితే వేసుకున్నాం దోస్తులు. చిటికనంత జీలకర్ర వేసేసుకున్నాం దోస్తులు. కోసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసేసుకుందాం. ఎర్రగడ్డలు, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి ఎర్రగా మగ్గించుకోవాలి దోస్తులు. నూరి పెట్టుకున్న అల్లం ముద్ద వేసుకోవాలి దోస్తులు. వేసుకొని మొత్తం ఇలా కలుపుకోవాలి. మూడు చెంచాల కారం, ఒక అర చెంచా ఉప్పు, ఒక అర చెంచా పసుపు, ఒక అర చెంచా ధనియాల పొడి, ఒక అర చెంచా గరం మసాలా. ఇలా మొత్తాన్ని కలుపుకోవాలి దోస్తులు. పెద్దగా కోసుకున్న టమాటీలు అయితే వేసుకోవాలి దోస్తులు. ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, టమాటా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఒక చెంచా ఉప్పు అయితే వేసుకోవాలి దోస్తులు. ఎందుకంటే టమాటీలో ఉన్న నీరంతా దిగుద్ది ఇప్పుడు మాత్రమే. మనం ఒకసారి కలుపుకోవాలి. దోస్తులు మనమైతే అడుగంటకుండా కలుపుకోవాలి టమాటాలు అయితే. తరిగి పెట్టుకున్న కొత్తిమీర అయితే కొంచెం వేసుకోవాలి దోస్తులు. దాల్చిన చెక్క పొడి అయితే వేసుకున్నాం దోస్తులు. 70% ఉడికించుకున్న అన్నాన్ని అయితే దీంట్లో వేసుకున్నాం దోస్తులు. సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అయితే వేసుకోవాలి. మూత పెట్టేసుకున్నాం దోస్తులు ఒక 5 నిమిషాలు.
చాలా బాగుంది దోస్తులు. ఇంత టేస్ట్ వచ్చిందని నేను అయితే ఊహించలేదు. చాలా బాగుంది మా బ్రాండ్లో కూడా. టమాటా బిర్యానీ అయితే చాలా బాగుంది దోస్తులు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ ఏ కూర వండాలో కామెంట్ చేయండి. మీరైతే కామెంట్ చేయట్లేదు. సూపర్ గా ఉడికింది ఫ్రెండ్స్. బిర్యానీ, టమాటా బిర్యానీ ముక్క మాత్రం మస్తు ఉడికింది. వా సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఇలా ముద్ద కలుపుకొని ఇందులో టమాటా ముక్క పెట్టుకొని ఉల్లిగడ్డ పెట్టుకొని సూపర్ గా ఉంది ఫ్రెండ్స్. ఇలా పెట్టుకొని తింటే చాలా బాగుంది. అదిరిపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. నెక్స్ట్ ఏం చేయాలో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తెలుసుగా ఛానల్ పేరు ఫుడ్ ఆఫ్ నేచర్. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. బాయ్ ఫ్రెండ్స్. Yeah, bro.